దేవుని పిల్లలైన మీకందరికీ కృపయు సమాధానములు మెండుగా కలుగునుగాక. ఈ ఉదయం కొరకు ప్రభువు అనుగ్రహించిన తన జీవపు వాక్కు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. వినుటి ద్వారా విశ్వాసం కలుగును అనే మాట మనకు తెలుసు. మరియ విన్నది, యోసేపు విన్నాడు, గొర్రెల కాపరులు విన్నారు, ఆకాశంలో నక్షత్రం చూసిన వారు జ్ఞానులు విన్నారు. కాబట్టి క్రిస్మస్ పండుగ ఆచరిస్తున్నటువంటి జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి ఆరాధిస్తున్నటువంటి మనం, విశ్వసించినటువంటి మనము కూడా వినుటివారు మాత్రం కాక దేవుని యందు విశ్వాసం ఉంచి అన్వేషణ చేయాలి. ఏమి చేయాలి? దూత చెప్పినట్టు చేయడానికి జ్ఞానులు ఎలాగైతే ఆరాధించారో అలాగ ఆరాధించాలి. అలాగే అర్పణలు అర్పించాలి, సాక్ష్యం ఇవ్వాలి, క్రీస్తుని గూర్చి ప్రకటించాలి.